భగవంతుడు మల్లికార్జుడు అగ్నిగుండాల లోపట్ల 7 పుట్ల ఉగ్రం 12 పుట్ల శివంతో అగ్ని పంతులు ఆడుతుంటే చూసేటి 16 కాపులు కర్ణాలు 362 జాతి ఉగ్రము ఆగలేక ఉగులు ఉట్టి దేవుని తోటి సమానము అగ్ని పంతులు ఆడుతున్నారు. అగ్నిగుండం లోపట్ల వారు పోతా ఉన్నారమ్మా అగ్నిగుండాలకెళ్ళి మల్లయ్య పాదం పడ్డది. అగ్నిగుండము పవిత్రమైంది. మన పాపాలు అలసిపోతాయి, పుణ్యాలు కలిసి అని చెప్పి లోకమంతా అటువంటి కొందరికి ఉగ్రం పూడి కొందరికి శివం పూడి చిత్తు పత్తు దొక్కుకుంటా లోకమంతా అగ్నిగుండాలకెళ్ళి తాటను కానీ అప్పుడు భగవంతుడు మళ్ళీ నేర్చడానికి పూల బాట ఉంటుంది. పూల బాటలకెళ్ళి వచ్చిండు. రాజాకరాజులు ఓంబాకరాజులు 7 కలగంగరాజులు అటువంటి మల్లికార్జుని మామ దాని రెడ్డి గోలవరి మాసవ్వ వీళ్ళందరూ ఏకపక్షమై ఏమంట ఉన్నారు. ఏమే నెలకి కానిపోని మాటలు చెప్పి నా అల్లుడిని చంపుతా అని అనుకుంటివా అని చెప్పి అటువంటి వరగా కొంతమంది దుమ్మెత్తిపోతున్నారు. కొంతమంది లోకము నెలకి మీద మన్నెత్తిపోతున్నారమ్మా. పెద్దోడు మోటాల్ రెడ్డి చూసిండు. ఏమిడిదే కులంగి కుల సఖియా భగవాన్ భార్య ఓ బాబా వన్నెలకి ఎంత పని చేతివి. తమ్ముడు సత్యవంతుడు అగ్ని భక్తులకెళ్ళి వెళ్ళిండనటలకు అమ్మవారు వన్నెలకి ఉన్నది ఏమిరా కాపులారా కర్ణాలారా కొల్లపురి ప్రజలారా చుట్టూరు నుంచి వచ్చిన మీరు పెద్ద మనుషులు అయిపోయిండ్రా, నేను చిన్నదాన్ని అయిపోయిందా. మళ్ళీ గాడు సత్యం సత్యం అంటున్నారు. సత్యమే కాడ నిత్యమే మంత్రకాడు మళ్ళీ గడే మాయాగడు మళ్ళీ గడే దేవి దేవి మంత్రాల మల్లిగాడు అగ్ని మఠమాయం చేసిండు. తన్నులంగా అనిపించటానికి ఇంతమంది లోపల అరటల్లకు పెద్దోడు మోటాల్ రెడ్డి ఏమంట ఉన్నాడు. ఏమిటిది ఏం కనికు బుద్ధి రాలేదా అరటల్లకు? ఏమి లేని మోగవాడా ఎందుకు నీకో పెళ్ళావయ్యా అనుకుంటుందంటే నీకు ఎంత ఉగ్ర వచ్చేస్తుండే ఇంతవరకు నీ తమ్ముడు తీసుకెళ్ళారు చెప్పని అనగొట్టినవా? అగ్గి మాత్రం వస్తుంది కావచ్చు కానీ మళ్ళీ అడిగిన నిజంగా సత్యవంతుడు అయినట్టుంటే 12 పుట్ల ఉప్పు కడాయి తేవాలి, 7 బర్ల కట్టెలు పెట్టాలి. అటువంటి వరకు గుట్టలు కుండ్రాల్లో లేవో నిలపాలి. దాని మీద కడాయి పెట్టి 12 పుట్ల నూనె పోస్తే 7 బర్ల కట్టెలు బరబర పండినాక దాని లోపల మాత్రం ముద్దు టుగ్గుర వేస్తాము. ముద్దు టుగ్గుర వేస్తే ఆ వాక్య మాత్రం వస్తుంది కావచ్చు కానీ నూనె సుర్రు అని అంటది. మళ్ళీ ఆడు సుర్రిపోతాడు. నూనె కడాయిలకెళ్ళి ఉంగురాన్ని తీసినట్టుంటే మళ్ళీ ఆడు సత్యవంతుడా అని నమ్ముకుంటా గంబము అయితవాయ అని చెప్పి భగవంతుడు ఒప్పుకుంటున్నాడు. ఆగో గుట్టల సొంటి 3 గుర్రాలు వెకిలిచ్చిర్రు. భగవంతుడికి చూడు 7 బండ్ల కట్టెలు పెట్టిండ్రు. ఉప్పు కడాయి పెట్టిర్రు. ఉప్పు కడాయి లోపల 7 పుట్ల నూనె పోసిర్రు.
తీసి నూనె కళాయి లోపల వేస్తే ఏమిరా తమ్ముడా నువ్వు నిజమైతే నిజమను అబద్ధమైతే అబద్ధమనురా తమ్ముడా నిజమైన నిన్ను మేము ఏమనవురా నువ్వు అన్నిటి కోర్చినవు కానీ నూనె కోస్తావా రెండలకు అన్నా నేను పుడితే పులి పిల్ల లేకపోతే పలి పిల్ల ఉంటే ఊరుకు పెద్ద సత్యకాయకు పెద్ద పలిపి పెట్ట బస్సి బొట్టు కాదు తుడిచి పెట్ట ఊపిది బొట్టు కాదు సత్య పొలమని బొక్కలు కావే అన్న కోటాల రెడ్డి ఏయి మంది కోటల పదలు కొమ్మలెక్కి చూస్తున్నారు లచ్చమ్మ పదలు గోడలెక్కి చూస్తున్నారు కొన్ని ఊళ్ళ పదలు వచ్చిండ్రు చూస్తా ఉంటే భగవంతుడు మల్లన్న ఎక్కడ పోతి విరనాయిందాలో కల శంకర అని చెప్పి ఆదగిరి చేసేటళ్ళకి ఎక్కడుండు శంకరుడు ఎప్పడే ఉన్నాడు భగవంతుని పల్ల జడలల్లా బంగారు లింగం అయిపోతున్నాడు నూనె కడాయి కారికచ్చటళ్లకు లోకాల శంకరుడు ఏనాడు మాయాస్తం నిప్పిండో చెప్పలేదారా తీయరా అని తల్లకు భగవంతుడు మల్లయ్య ఏనాడు మాత్రం ఉడుకుడుకు నూనె కడాయి లోపల గుర్తుంటే చల్లారి నీళ్ళలోన చల్లటి నీళ్ళల్లో సరిగ్గా చెయ్యి పెట్టినట్టు గడ్డ మీదికెళ్ళి గంతు కొట్టినట్టు ఒడ్డు మీదికెళ్ళి సుర్రి కొట్టినట్టు బాయి లోపల భగవంతుడు సేతు ఏనాడు పెట్టి ఆ బంగారు ముద్ర ఉంగురము తీసి అత్త ఉంటే తలకు లోకానికి చూడలేమో ఉంగురము ఎర్రగా చచ్చకు మండుతున్నది అయ్యా ఇది ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పి అని తల్లకమ్మా అయ్యయ్యో నాకద్దు అని చెప్పి 5 తమ్ములు అటుకుతున్నారు పెద్దోడు మోటాల్ రెడ్డి ఏమంటున్నాడు వారి అది నీకు అంతు పడ్డది పాలోళ్ళకు మీకు పద్యం పడ్డది అది నే చేతిలో పెట్టున్నా అనేటళ్లకు ఓ నాకెందుకు అనేటళ్లకు 4 దొరకబట్టిర్రు ఆ ఒన్నెలకి అరిచేయి లోపల ఉంగురం పెట్టేటళ్లకు మండేటి ఉంగురం మీదికెళ్ళి సుర్ర గాలి అట కొట్టి సుర్ర గాలి దేవదాపు ఆకు మీద పడితే పొంగెత్త పడుతుందో అది చెయ్యి పొంగ పడతారు అది చెయ్యి తొంగబడుచుకొని ఉంగురం కింద పడే తల్లకు మంట అని చెప్పి అమ్మ మాయమ్మ ఒండెలకి మంట అని అంటున్నది అరటల్లకు అటువంటి పనులందరూ ఏమంటున్నారు మళ్ళీ సత్యవంతుడు అని అంటున్నారు అట్లా డగులోది అట్లా కౌసల్య కన్న తల్లి నీల కన్న తల్లి యాదిరెడ్డి అక్కి పెద్దోడు మోటాల్ రెడ్డి వచ్చి ఏవేవో లక్కి ఇంకా నీ మనసు చల్లారలేదు నా కొడుకు సత్యవంతుడే మా కొడుకు సత్యవంతుడే నిత్యవంతుడే అదే ఒన్నెలకి ఒడిచిపెట్టే అరటళ్లకు ఆగో అట కొట్టి వనగా బామా ఒన్నెలకి నాయన గాజులు పెట్టిన గయ్యాడు కులము సరము లేని సైతాను కులము మందారు లేని మొండి కులము మట్టెలు పెట్టిన మంగూరు కులము ఆడిద్దెవు తాగదాట గుర్ర వృత్త దొరకదాట ఒన్నెలకి తెగాంచింది పాప తుడిమొక్క చూసుకుంటా నేను ఇంటి లోపట్ల ఎత్తబడి ఉండునంటుంది పాప తుడిమొక్క చూసుకుంటా మేము ఒక ఇంట్లో ఎట్లుంటాము నీకు నాదా ప్రాణేశ్వర నేను కావాలంటే అయ్యా మగోళ్ళు చెప్పుర్రి మా చెల్లెళ్ళు కావాలంటే 6 మాట ఒకటయింది ఏరు పడితేనే ఉంటావు లేకపోతే కళ్యాణం పోతాం అంటున్నారు అప్పుడు కలగంగ రాజులు అందరూ చూసిర్రు కలగంగ రాజులు అందరూ చూసిర్రు మల్లయ్య పిల్లనిచ్చిన మామ ధర్మిరెడ్డి గోలెవరి మాసవయ్య అంటున్నది అల్లుడా మల్లయ్య నా బిడ్డ చిన్నది కావచ్చు గాని నీ తల్లి బతుకుంది నీ తండ్రి బతుకుంది ఏ ఏళ్ళున్నా ఏరు తప్పది 100 ఏళ్ళున్న సాగు తప్పది నా పాపకారి ముండ పొత్తులగిన ఉండేనంటే మళ్ళీ లేని నిందలు పెడుతుందయ్యా ఏ రూపడి అల్లుడా నువ్వు మాత్రం ఇక్కడ నా బిడ్డ ఎదిగేదాకా దేవగిరి పట్టవయ్యా దేవగిరి పట్టము మల్లయ్య పట్టాభి శకములు
అభిషేకములో నీకు అంది పాపంచమేలు పిత్తవు రావల్లు పాపంచలేని పిత్తవు రాళ్ళుడా ఇంత మాట వలికినాడు ధర్మరెడ్డి ఇంత మాట వలికినాడు ధర్మరెడ్డి ఇంత మాట వలికినాది మా సౌకు ఇంత మాట వలికినాది మా సవ్వ తోడు మల్లయ్య తల్లయ్య తోడు మల్లయ్య మల్లయ్య అత్తమామ కందరాలు చేసినాడు అత్తమామ కందరాలు వేసినాడు అద్దు అద్దు ఓ మామ ధర్మరెడ్డి అద్దు అద్దు ఓ మామ ధర్మరెడ్డి పాలోని మీద పట్టం కట్టాలి అదిల మీద అత్తు సాగిస్తా పాలోని మీద పందెం సాగిస్తా గాని నేను ఇయ్యలగిన వీళ్ళకు భయపడి దేవగిరి పట్టవస్తే నలుగురు నరం లేని నాలుగే నాలుగు తీర్లు అనుకుంటారు అది కాకపోతే కల్లా కలియోగం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది ఉప్పు నూనె ఓ చోట ఉడకవంత ఉంది మంచి నూనె ఓ చోట మాటవంత ఉంది ఇప్పుడు మన అయ్యతలు ముందర బతుకుక కథలుగా చెప్పవంత ఉండు ఎవరు ఎల్దుర్తి కొమరయ్య ఈరు పరిచరాము సాయిల్లా మహేసు అటువంటి మరిగా పుల్లా కళ్యాణు వీళ్ళు ఈ మల్లన్న చరిత్ర ఎల్ల చెప్పి లోకానికి దారవయ్యవంత ఉన్నది అత్తగారింటికైనా అల్లుడాట ఆకిట్లవన్న కుక్కలాట ఇవి రెండు ఒక్కటంటారు అత్తమ్మ అదే కాకపోతే అత్తగారింటికైనా అల్లుడు తొలుగుతేనేమో కాలు పీడుతానేమో పత్తకంటారు అల్లుడు ఇంటికి వచ్చిందంటే ఒకనాడు కొత్త తెల్లారి మళ్ళింత మరో నాడు మాత్రం 3 వద్దులైతే మురికి సుట్టమైపోతాడు అగో ఇంటికి ఇంట వచ్చిన అల్లుడంటే మరి పొద్దుగాలు లేస్తే ఏమన్నా అన్నో పన్నో అటువంటి మనగా 5 10 అవసరం పడితే కన్నా తండ్రి జేబులోకి వెళ్ళి 10 రూపాయలు తీసుకొని 10 రొక్కములు తీసుకొని పోయి అవిట ఖర్చు పెట్టుకుంటే అరే నాకు ఇసరికెళ్ళి పైసలు ఎవరు తీసిరా అంటే నేనే తీసినా అంటే అయ్యో నా అప్పటికే తీసిండు కదా అని అనుకుంటారు కానీ మా చేతిలో చెయ్యి పెట్టరాదు చెయ్యి పెట్టిన దెబ్బలు తీసుకొని పోతే మరే దొంగ ముట్ట కొడుక నన్ను అడగండి ఎట్ట పుట్టినావు అంటారు ఏమంట చెప్పవాలే బాగారు అదిల మీద అత్తు సాగిత పాలుల మీద పందెం సాగిత అత్తగారింటికైనా అల్లుడు ఆగితవన్న కుక్కొక్కటి మామో నీ బిడ్డ ఎదిగేదాకా మామో మామా నా అవ్వయ్యరిత బతుకున్నారు వాళ్ళ దగ్గర నేనుంట కాదు మామో మామా అని తలకి ఇక ఏర్పడితేనే ఉంటా లేకపోతే లేదని ఆడోళ్ళు అంటారు అప్పుడు కలగరాజులు అందరు పెట్టుడు పాలు పెట్టుడు అని తల్లకు గురువు అంటారు ఎవరు గురువురా తండ్రే గురువు తప్పుకుంటే తండ్రి లేనోడికి తల్లే గురువు తల్లిదండ్రి లేనోళ్లకు ఇంటికి పెద్దన్నే గురువు మోటాల్ రెడ్డి అయితే బహుబుద్ధిమంతుడని చెప్పి వచ్చిన పదవారే ఓ మోటాల్ రెడ్డి మరి మీ ఆడవాళ్ళందరూ ఒకటైనరు ఇడుపుగాయిదాలు ఇచ్చటానికైనా సై కానీ పొత్తులైతే ఉన్నవంటారు మరి పాలు పెట్టుడట మరి నువ్వు ఇంటికి పెద్దోడు నువ్వే చెప్పలేవోయ్ సరే సరే బంగుళాలు బరాబరి ఉంచాలి తమ్మునికి మిట్టలు ఏది అందుర్లు అంపులు పొలాలు ఆ తమ్మునికి ఎక్కడున్నా పాలు పెట్టాలి 7 వాళ్ళు సమానం పంచుకోవాలంటవా రెడ్డి నీ బుద్ధి కనిపించదోయి అని చెప్పి 7గురికి సమానం పాలు అని తల్లకు